మ్యాగీలో, నూడిల్స్‌లో స్వీట్ కార్న్ సూప్ చేసుకొని తింటుంటారు కదా చైనీస్. వాళ్ళే తినాలా? మనం తినకూడదా? మరి మనం తింటే ఎలా ఉంటది అనేది నేను టేస్ట్ చేసి ఖచ్చితంగా చెప్తాను. అందుకే మీరు కూడా వీడియోని ఫుల్ చూసేసి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక ఆమ్లెట్ వేసుకోండి. మీరు హాఫ్ బాయిల్ తినేవాళ్ళైతే హాఫ్ బాయిల్, లేదంటే నాలాగా రోస్టెడ్గా వేసేసుకొని మ్యాగీ మసాలా ఎలా వండుకుంటాము, మన ఇంట్లో మసాలాలు వేసేసుకొని సూపీగా చేసుకొని అందులోనే ఈ స్వీట్ కార్న్ కూడా ముక్కలు చేసేసి ఉడికిచ్చేయండి మ్యాగీతో పాటు. తర్వాత తీసి తినేయడమే. నా క్రియేటివిటీలు మొత్తం మా హస్బెండ్ మీదే కాబట్టి నా ఈ స్వీట్ కార్న్ మ్యాగీ కూడా మా ఆయనకి చూపిస్తే చూసారా ఎక్స్ప్రెషన్ ఎంత వెరైటీగా పెట్టాడో. వాళ్ళైతే వావ్ 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 అని తింటారు, మనమైతే ఎక్స్ప్రెషన్ పెట్టాకే తింటాం కదా ఏంటిది అని. అలా మా ఆయన అయితే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఏంట్రా అన్నట్టు. మేమైతే ఎక్కువ మ్యాగీతో ఆమ్లెట్ వేసుకొని తింటాం, చాలా బాగుంటుంది. ఇలా సూప్ తాగుతూ మ్యాగీ తింటూ ఆమ్లెట్ తింటే అద్దరిపోద్ది. చాలామంది మ్యాగీలో నూడిల్స్ లాగా గుడ్డు వండుకొని తింటారు కదా, ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే కొత్తగా స్వీట్ కార్న్ కూడా వేసేసాను. ఆమ్లెట్ మ్యాగీ విత్ స్వీట్ కార్న్ నంచుకుంటూ తింటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒక వెరైటీ టేస్ట్ వచ్చింది. ఈ స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆ సూప్తో నార్మల్ స్వీట్ కార్న్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఆరోగ్యానికి ఏమీ కాదు, నాది హామీ. ఏమైనా అయితే మాత్రం నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి బాగుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా, నాలా ఈ పిచ్చి పిచ్చి వంటలు చేసుకొని తినేవాళ్ళు ఉన్నారా లేదా అని. నాకైతే చాలా నచ్చింది, కొత్త టేస్ట్ వచ్చింది అనిపించింది. మరి మా ఆయన ఎలా తింటున్నారో మీరు చూసేయండి. మా ఆయన అయితే నేను ఏది ట్రై చేసినా ఏది ఇచ్చినా వద్దు అనుకుని తింటారు. అందుకే ఇలా పిచ్చి పిచ్చి వంటలు, మంచి వంటలు, ఏ వంటలైనా ఆయన మీద నేను భయం లేకుండా ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి వంటలు చాలా ఉన్నాయి, ఇంకా ముందు ముందు చాలా చేస్తాను కూడా. మరి మీరు ఇంకా ఇలాంటివి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, మరి మళ్ళీ కలుద్దాం, బాయ్.